మన గణతంత్ర రాజ్యం ఇప్పుడు పలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. పర్యావరణ సంక్షోభాలకు పరిష్కారాలు, సంప్రదాయ వృత్తి విద్యలకు కొత్త శక్తినివ్వడం, ప్రత్యామ్నాయ విద్య, సమర్థమైన ఆరోగ్య భద్రతా విధానాలు, స్మార్ట్ ఐటీ క్లస్టర్స్, వ్యాపారాల్లో కొత్త పద్ధతులు మొదలైన విషయాల్లో సమస్త భారతీయుల ఉమ్మడి భవిష్యత్తుకు ఉపయుక్తమైన కొత్త భావాలు, నమూనాలు, ప్రయోగాలు దక్షిణ భారతావని నుంచే ప్రభవిస్తున్నాయి. అలాగే రాజకీయ వ్యవహారాలపై అధునాతన చర్చలు దక్షిణాదిలోనే ప్రారంభమవుతున్నాయి. భారతదేశ సమైక్య పాలనా పద్ధతిపై ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైన సంభాషణను తమిళనాడు ప్రారంభించింది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి గురించి ఎవరూ మాట్లాడని రోజుల్లో ఆ భావనను ప్రతిపాదించి సమర్థించిన రాజమన్నార్ కమిటీ స్ఫూర్తితో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం గతేడాది కేంద్రం రాష్ట్రాల సంబంధాలపై ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన నియమితమైన త్రిసభ్య కమిటీ కొద్ది రోజుల క్రితమే ఒక నివేదికను సమర్పించింది. భారతదేశ సమైక్య పాలనా పద్ధతిపై శ్రద్ధాశక్తులు ఉన్న వారందరూ ఆ నివేదికను చదివి చర్చించాల్సిన అవసరమున్నది. రాజమన్నార్ కమిటీ సూచనలను పునరుద్ఘాటించేందుకు లేదా వాటిని తాజాగా ప్రతిపాదించేందుకే ఈ నివేదిక పరిమితం కాలేదు. భారత రాజ్యాంగం నిర్దేశించిన సమైక్య పాలనా పద్ధతిని మెరుగుపరిచేందుకు పలు నిర్దిష్టమైన ప్రతిపాదనలను ప్రజల పరిశీలనకు నివేదించింది. సరళంగా చెప్పాలంటే ఒక కొత్త సమైక్య ఒప్పందం లేదా భారత సమైక్యవాద నిర్మాణాత్మక పునర్వ్యవస్థీకరణకు జస్టిస్ కురియన్ కమిటీ నివేదిక విజ్ఞప్తి చేసింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయమై మన రాజ్యాంగం నిర్దేశాలు కేంద్రీకరణ వైపే ఎక్కువగా మొగ్గాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకలా జరిగింది? దేశ విభజన అల్లకల్లోల పరిస్థితుల్లో కొత్త స్వతంత్ర దేశం ఎదుర్కొన్న అవస్థలు రాజ్యాంగ రచనకు పూనుకున్న మన నాయకులను అమితంగా కలవరపరిచాయి. తత్కారణంగానే కేంద్రానికి ఎక్కువ అధికారాలు కల్పించారు. నాటి అల్లకల్లోల పరిస్థితులు పూర్తిగా సమసిపోయినప్పటికీ అధికారాల కేంద్రీకరణ ఒక వారసత్వ అలవాటుగా మిగిలిపోయింది. ఇది కొత్త రాజకీయ పరిస్థితుల ఆధారంగా తీసుకున్న ఆలోచనాత్మక నిర్ణయం ఎంతమాత్రం కాదు. ఇది మన ప్రజాస్వామిక పాలనలో ఒక తిరోగమనం, సందేహం లేదు. 1990లో ప్రాంతీయ పార్టీల ప్రాభవ ప్రాబల్యాలు, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఆ తిరోగమనాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. గత దశాబ్దంలో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. కేంద్రంలోని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా తమ భావజాల స్ఫూర్తితో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి తీవ్ర విఘాతం కలిగించడంతో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఇబ్బందికరమైన అసమతుల్యతలు నెలకొన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో, పాలనాపరమైన విషయాల్లో అధికారాల కేంద్రీకరణ మరింతగా పెరిగింది. రాష్ట్రాలను సమాన భాగస్వాములుగా కాకుండా మున్సిపాలిటీల స్థాయి పాలనా విభాగాలుగా పరిగణించే ధోరణులు పెరిగిపోయాయి. దేశ పాలనలో సమైక్య స్ఫూర్తి బాగా క్షీణించిపోయింది. తనలో భాగంగా ఉన్న రాష్ట్రాలను పూర్తిగా విశ్వసించే, వాటి సమభాగస్వామ్యాన్ని గౌరవించే, స్థానిక ప్రభుత్వాలకు సాధికారత కల్పించే సమైక్య వ్యవస్థ దేశ సార్వభౌమత్వాన్ని బలహీనపరచదు, ప్రజాస్వామ్యాన్ని ప్రగాఢము, విశాలము చేస్తుందని జస్టిస్ కురియన్ కమిటీ నివేదిక పేర్కొంది. అటువంటి సమైక్య వ్యవస్థ సమైక్యంగా సుస్థిరంగా ఉండడం అనేది ఆదేశించడం కాకుండా ఏకాభిప్రాయ సాధనతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల, భాష మొదలైన విషయాల్లో ఆధిపత్యానికి ఆస్కారం లేకుండా సంప్రదింపులతో సర్దుబాట్లు చేసుకోవడం వల్ల, అధికారాల కేంద్రీకరణతో కాకుండా వాటి సూత్రబద్ధ పంపిణీతో సాధ్యమవుతుందని జస్టిస్ కురియన్ నివేదిక పేర్కొంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏ భావి సంభాషణైనా ఈ అవగాహనతోనే ప్రారంభమవ్వాలి. భారత సమైక్యవాదం పాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల శాసన, పాలనా అధికారాల్లో జోక్యం చేసుకుంటోందని, ఆర్థిక రంగంలో కూడా అదే ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని జస్టిస్ కురియన్ నివేదిక వాదించింది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు వివిధ రంగాల్లో సంస్కరణలు తక్షణావశ్యకమని అభిప్రాయపడింది. ముందుగా రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, అంటే రాష్ట్రాల ప్రాదేశిక పునర్వ్యవస్థీకరణలో కేంద్ర ప్రభుత్వ అధికారాలకు పరిమితుండాలని, రాజ్యాంగాన్ని సవరించడంలో రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం నిర్ణయాలు తీసుకోకూడదని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక రంగంలో 1991 ఆర్థిక సంస్కరణలతో పోల్చదగిన స్థాయిలో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సమతుల్యతను పునఃసాధించాలని జస్టిస్ కురియన్ కమిటీ నివేదిక కోరింది. విద్యను ఉమ్మడి జాబితా నుంచి తొలగించి
మళ్లీ రాష్ట్ర జాబితాలో చేర్చాలని, రాష్ట్రాల అధికార పరిధిలోని ఆరోగ్య భద్రత, వ్యవసాయం తదితర రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చొరబాటును అడ్డుకోవాలని కూడా జస్టిస్ కురియన్ కమిటీ పేర్కొంది. రాజకీయ వ్యవస్థల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గవర్నర్లు తమ విద్యుక్త ధర్మ నిర్వహణలో పక్షపాత వైఖరితో నిర్ణయాలు తీసుకోవడాన్ని అడ్డుకునేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు చేపట్టాలని సూచించింది. రాజకీయ ప్రాతినిధ్యం పునర్వ్యవస్థీకరణపై ప్రతిపాదనలు ఒకే దేశం ఒకే ఎన్నిక భావనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఇది పూర్తిగా సబబే. ప్రజనన రేట్లు స్థిరీకృతమయ్యేదాకా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను వాయిదా వేయాలని జస్టిస్ కురియన్ కమిటీ సూచించింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే అధికార సమతుల్యత ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను శాశ్వతంగా నిలిపివేయాలి. కేంద్రం రాష్ట్రాల ఆర్థిక సంబంధాలపై విపులంగా సమీక్ష జరిగింది. వస్తు సేవల పన్ను వ్యవస్థ సమైక్యవాదాన్ని దెబ్బతీసిందని కురియన్ కమిటీ అభిప్రాయపడింది. ఆ పరోక్ష పన్నుల వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ప్రస్తుత పద్ధతులకు పలు ప్రత్యామ్నాయాలను సూచించింది. భాషాపరమైన సమరూపత ఉన్నప్పుడే జాతీయ సమైక్యత సుసాధ్యమవుతుందని భావించడం సమంజసం కాదని జస్టిస్ కురియన్ కమిటీ స్పష్టం చేసింది. అయితే హిందీ ఆధిపత్యాన్ని తిరస్కరించడంలో ఆంగ్ల భాషకు అమిత ప్రాధాన్యమిచ్చారు. అలా కాకుండా దేశీయ భాషలన్నిటికీ సమ ప్రాధాన్యమిచ్చి ఉంటే అది ఆ నివేదిక స్ఫూర్తికి అనుగుణంగా ఉండేది. ఏమైనా ఒక కొత్త సమైక్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరంపై ఒక ప్రతిభావంతమైన సంభాషణను జస్టిస్ కురియన్ కమిటీ ప్రారంభించింది. అటువంటి సంభాషణ రాజ్యాంగ, విధాన ఆచరణాత్మక తర్కాన్ని దాటి నాగరికతా సంబంధ ఆలోచన రీతులకు వెళ్ళాలి. స్థిరమైన సార్వత్రిక నైతిక ఆవశ్యకతలను అన్వయించడం కంటే సందర్భోచితమైన నైతిక తార్కికతే భారతీయ తాత్విక సంప్రదాయాలకు నిర్వచించే ప్రధాన లక్షణంగా భావితమవుతోంది. విస్తృతంగా అంగీకృతమైన స్థానిక సంప్రదాయాలు, ధర్మాచరణలు, నియమ నిబంధనల ప్రాతిపదికన ఈ సువిశాల దేశ వైవిధ్యాన్ని గుర్తించాలి, గౌరవించాలి. భారత ఉపఖండాన్ని సమర్థంగా పరిపాలించేందుకు ఆ వైవిధ్యాన్ని గౌరవించడమే సరైన మార్గమని మహాశక్తిమంతమైన మౌర్య, గుప్త సామ్రాజ్యాలతో పాటు మొఘల్, బ్రిటిష్ సామ్రాజ్యాలు గుర్తించి అనుసరించాయి. కేంద్రీకృతమైన ఏకీకృత చైనీస్ రాజ్య వ్యవస్థ మాదిరిగా కాకుండా భారతీయ రాజ్యం సంయోజిత లక్షణం కలిగి ఉన్నది. భారతదేశ ఐక్యత పైనుంచి విధించబడింది కాదు. విభిన్న ప్రాంతీయ రాజ్యాలు, భాషలు, సంస్కృతుల ద్వారా ఏర్పడి నిలకడగా ఉన్నది. భారత్ సమైక్య అమెరికా సమైక్యకు భిన్నమైనది. సార్వభౌమిక రాష్ట్రాలు స్వచ్ఛందంగా కలిసి రావడంతో అమెరికా సమైక్య ఏర్పడింది. అందుకు భిన్నంగా భారత్ రాష్ట్రాలను కలిపి ఉంచే సమైక్య వ్యవస్థలోని మన సమైక్యలో ప్రతి భాగస్వామ్య రాష్ట్రము తన సొంత విలక్షణ గుర్తింపును నిలుపుకుంటుంది. ఈ వాస్తవాల దృష్ట్యా అధికారాల కేంద్రీకరణ అనేది మన నాగరికతా విలువలకు విరుద్ధమైనది. హిందీ, హిందీయేతర రాష్ట్రాల మధ్య అధికార సమతుల్యతపై నిర్మోహమాటపు చర్చతో కొత్త సమైక్య ఒప్పందంపై సంభాషణ ప్రారంభమవ్వాలి. హిందీ భాషను రుద్దబోమని హామీ ఇస్తూ చట్టసభల్లో తమ రాజకీయ ప్రాతినిధ్యం 1971లో ఉన్న విధంగానే కొనసాగించేందుకు హిందీ రాష్ట్రాలు అంగీకరించాలి. ఉత్తర, తూర్పు భారతదేశంలోని పేద రాష్ట్రాలకు మరింతగా ఆర్థిక వనరులు సమకూరేలా కేంద్ర ప్రభుత్వ ఆదాయ సమాన పంపిణీ కొనసాగేందుకు దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాలు అంగీకరించాలి. ఏకపక్ష రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక ఆధిపత్యాలకు తావు లేకుండా సమ్మిళితత్వం వర్ధిల్లడమే శాశ్వత ధర్మబద్ధమైన గణతంత్ర రాజ్యానికి పునాది.